హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కోచ్ సౌమ్య. మనం కాన్షియస్గా మన కాన్షియస్ మైండ్ని కంట్రోల్లో ఉంచకపోతే మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న నెగిటివిటీ ఏం చేస్తుందో మనందరికీ ఆల్రెడీ ఎంతో కొంత తెలిసే ఉన్నట్టుంది. ఇప్పుడు ఇంకొంచెం డీప్గా చూద్దాం. ఇప్పుడు యాక్చువల్గా మనం బయట ఏదైతే చూస్తున్నామో, ఏం వింటున్నాం, ఏం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా మన న్యూరాన్స్లో స్టోర్ అయ్యి ఉంటాయి. యాక్చువల్గా ఇప్పుడు మనం బయట ఏదైతే చూస్తూ ఉంటామో అదంతా కూడా విజిబుల్ బిహేవియర్. ఇన్విజిబుల్ బిహేవియర్ కూడా ఉంటుంది, అంటే బయటకు కనిపించని బిహేవియర్. మనకు బయట కనిపించని బిహేవియర్స్ ఏముంటాయి? మన యాక్షన్స్, మన థాట్స్, మన పర్సెప్షన్స్, మన బిహేవియర్, మన యాటిట్యూడ్, ఇవన్నీ కూడా ఇన్విజిబుల్గా ఉంటాయి. అండ్ చిన్నప్పటి నుంచి కూడా మనం ఎటువంటి సొసైటీలో ఉన్నాము, సొసైటీ మనల్ని ఎలా ట్రీట్ చేసింది, మన పేరెంటింగ్ ఎలా ఉంది, మనం ఉన్న ఎన్విరాన్మెంట్ ఎటువంటిది, ఇవన్నీ కూడా బేసికల్గా ఒక పర్సన్కి ఐడెంటిటీని క్రియేట్ చేస్తాయి. ఎవ్రీ పర్సన్కి కూడా ఐడెంటిటీని క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఒక పర్సన్ యొక్క ఐడెంటిటీ వీక్గా ఉంటే తను ఎవరైనా కావచ్చు, ఐఏఎస్ఐ చేసి ఉండొచ్చు, ఐపీఎస్ అయి ఉండొచ్చు, ఎంబీఏ అయి ఉండొచ్చు, ఎంబీబీఎస్ డాక్టర్ అయినా అయి ఉండొచ్చు. తన ఐడెంటిటీ అనేది వీక్గా ఉంటే తను ఎప్పటికీ హ్యాపీగా ఉండలేరు. మరి ఆ సబ్కాన్షియస్ మైండ్ యొక్క బ్లూ ప్రింట్ని చేంజ్ చేయొచ్చా అని అడుగుతారా? రైట్, మనం సబ్కాన్షియస్ మైండ్ యొక్క బ్లూ ప్రింట్ని చేంజ్ చేయొచ్చు. వన్స్ మనం సబ్కాన్షియస్ మైండ్ యొక్క బ్లూ ప్రింట్ని చేంజ్ చేస్తే ఎవ్రీ సిచ్యువేషన్ని, ఎవ్రీ ఇన్సిడెంట్ని మనం చాలా ఇన్నోవేటివ్గా చూడొచ్చు. యాక్చువల్గా ఎవ్రీ సెకండ్ బయట నుంచి మనకి 3 lakhs బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. దట్ ఈస్ వెరీ గుడ్. బట్ మన బ్రెయిన్ డిలీషన్, డిస్టార్షన్ అండ్ జనరలైజేషన్ అనే ఫిల్టర్స్ని చేసి చివరికి మన మైండ్కి ఇచ్చేది ఓన్లీ 10 బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే ఇప్పుడు మీకు ఇందులో ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక వాటర్ ప్యూరిఫైయర్లో మనం వాటర్ పోసిన తర్వాత అందులో ఏవైతే కరెక్ట్గా లేవో, ఇంప్యూరిటీస్ ఉన్నాయో వాటన్నింటిని రిమూవ్ చేసేసి మనకి ప్యూరిఫైడ్ వాటర్ని ఎలా అయితే ఇస్తుందో, అలా ఎవ్రీ పర్సన్కి తనకి ఉన్న వాల్యూస్ ప్రకారం వాటన్నింటినీ రిమూవ్ చేసేసి ఓన్లీ 10 బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని మాత్రమే చివరికి మన మైండ్కి ఇస్తుంది. సో ఇక్కడ మనం కాన్షియస్గా చేయాల్సింది ఏంటంటే, మన మైండ్కి మనం యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామా, మన గోల్స్కి, మన డ్రీమ్స్కి, మన అచీవ్మెంట్స్కి రిలేటెడ్ అన్నీ మనం మన గ్రోత్కి యూజ్ అయ్యేవి ఇస్తున్నామా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్, do like, share and subscribe. Thank you for watching.